నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ భారీ జన సమీకరణతో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తన ఎమ్మెల్యే కాలంలో చేసిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని, ఇలా కొనసాగితే తగిన బుద్ధి చెప్తానని హెచ్చరించారు. స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, డైరెక్టర్ నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీలు, పట్టణ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మహిళా అధ్యక్షురాలు, మహిళా కమిటీ బాధ్యతాదారులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని వార్డుల అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచింది. 6 గ్యారంటీలు 420 హామీల పేరు మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇద్దరు కూడా రాజీనామా పెట్టాలి. పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓట్లేసేటువంటి, మరి ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరిద్దరికి లేదు. నర్సంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు, అవినీతి, దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 100 దిక్కుల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. రోజుకు 20 చోట్ల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. దాంట్లో నిధుల వివరాలు లేవు, పనుల వివరాలు లేవు. ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్, ఇప్పటివరకు మాకు ఎవరు ఇవ్వలేదు అంటున్నారు. అంటే మళ్ళీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ దాన్ని అభివృద్ధి పేరు రాకూడదని చెప్పి ఆనాడు కొనసాగుతున్నటువంటి మరి పనులను ఈరోజు రద్దు చేయడం, నిలిపివేయడం నర్సంపేట ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా శాంతియుతమైనటువంటి నర్సంపేట ఉండాలి, శాంతియుతమైనటువంటి అభివృద్ధి నర్సంపేటలో జరగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ అనేక ప్రశ్నలు ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళు ఆగ్రహావేశాలకు పోతా ఉన్నారు. వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత మరి
దూషణలే కాకుండా దాడులకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, మీరిప్పుడు దాడులు చేయొచ్చు కాక కానీ ప్రభుత్వం ఎప్పటికీ మీదే ఉండదు. రాబోయేటువంటి 3 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తాం. ఇలా నర్సంపేటలో అరాచకాలు ఆపండి, అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. జరుగుతున్న అభివృద్ధి పనులు పేరు నాకు వస్తుందా మీకు వస్తుందా ప్రజలు చేస్తారు కానీ కొనసాగుతున్న పనులను ఆపకండి. బిల్డింగ్ లో ఇలా ఆగిపోయినటువంటి ఆడిటోరియాన్ని పూర్తి చేయకుండా 2 ఏళ్లుగా ఎమ్మెల్యే గారు ఇబ్బందులు పెడతా ఉన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడే ఉన్నది. ఆనాడు టెండర్లు పిలిచిన రోడ్లను రద్దు చేసిళ్ళు. ఇలా తన పేరు మీద రోడ్ల కాంట్రాక్ట్ దక్కించుకొని ఇలా ఏజెన్సీ ఆయనదే, అధికారులు ఆయనోళ్ళే, ప్రత్యేకంగా క్వాలిటీ చెక్ చేసేటోళ్ళు లేరు. ముఖ్యంగా ప్లాంట్ వారిదే, మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ లెక్క నర్సంపేటలో అక్కడక్కడ రోడ్లు పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని వెల్కమ్ చేస్తాం, కానీ క్వాలిటీ గురించి ఎవరు బాధ్యులు? ఇలా పోసిన రోడ్లన్నీ పగిలిపోతున్నాయి, వేసినటువంటి సైడ్లన్నీ కూలిపోతున్నాయి. దానిపైన ఎక్కడ క్వాలిటీ చెక్ లేదు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. మున్సిపాలిటీ కమిషనర్ గాని ఇంజనీర్లు గాని ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నారు తప్ప వారు వివరాలు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా సమీక్షించబడితే సమయం వచ్చినప్పుడు ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నయా మోసానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని ప్రజలుగా అందరూ కూడా ఆలోచించాలని, ఇవాళ హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నిలదీయాలని ఈ సందర్భంగా ఇలా నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. ర్యాలీగా చేస్తామని చెప్పి నిన్ననే లెటర్ ఇచ్చినాం. అదే విధంగా చాలాను కట్టినాం. రూల్ ప్రకారంగా అన్ని ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు ఎవరు బీఆర్ఎస్ నాయకుల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఇలా ర్యాలీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తర్వాత పోలీసు అధికారులు స్థానికంగా వచ్చి ఉన్నతాధికారులు మీ ర్యాలీని అనుమతులు ఇవ్వటం లేదని ఇప్పుడు గంట కింద వచ్చి చెప్పడం జరుగుతా ఉన్నది. అదే గ్రామాలకు ఫోన్ చేసి ర్యాలీ రద్దయింది, అనుమతులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్న పోలీసు అధికారులారా, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయడం అనేది మీరు ఇదే రకంగా కొనసాగితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. గతంలో ఈ విధంగా చేసిన వాళ్ళందరూ ఇబ్బందులు పడే పేర్లు వాళ్ళకు పనిష్మెంట్లు అయినాయి. మీరైనా జాగ్రత్తగా మీ డ్యూటీ మీరు చేయండి, ప్రజలను కాపాడండి. అన్ని పార్టీలకు హక్కులున్నాయి. ప్రతిపక్షంగా ర్యాలీ చేసే నిరసన హక్కు మాకున్నది. బీఆర్ఎస్ పార్టీ నక్సలైట్ పార్టీ కాదు, బీఆర్ఎస్ నిషేధిత పార్టీ కాదు. వీళ్ళ ముఖ్యమంత్రి మా గద్దెలు కూర్చోంటున్నాడు. ఇక మేము నిరసన ర్యాలీ హామీలను నెరవేర్చాలని చెప్పి నిరసన చేస్తామంటే పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నదో. ఇలా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వణుకు పుడతా ఉన్నది. మా ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఇలా ర్యాలీని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. కొత్తగా పోలీస్ ఆఫీసర్లు వచ్చిళ్ళు కాబట్టి ఇవాళ మేము వారు ఇచ్చిన సూచనలు ఇవాళ మేము పాటించడం. ఇది ఎప్పటికి ఉండదు. అణిచివేత అనేది ఎప్పుడు కూడా నిలబడదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ నమస్కారం.